కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. తెలంగాణకు కేటీఆర్ ఒక చీడ పురుగులా మారాడని విమర్శించారు. అమెరికా కంపంతా కేటీఆర్ నోట్లోనే ఉందన్నారు. తాము తిట్టడం మొదలు పెడితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. కేటీఆర్ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే నాగరాజు. నీ బాడీ అంతా కూడా నీకు ఏ టెస్ట్ పెట్టినా కూడా ఏం దొరకదు. ఎందుకంటే నువ్వు ఒక నీరజ్ మోడీ, నువ్వు ఒక లలిత్ మోడీ, నువ్వు ఒక విజయ్ మాల్యగాడు, అంతకంటే ఆర్థిక నేరస్తు. నిన్ను లైట్ డిటెక్టర్ చేసినా ఏం రాదు, లేక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా నీలో ఏం బయటికి రాదు. ఎందుకంటే యు ఆర్ ఎ బిగ్ క్రిమినల్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ బిగ్ క్రిమినల్. 100 తప్పులు చేసినాక ఈయన శిక్షిస్తాడట మా ముఖ్యమంత్రి గారిని. అరే నువ్వు 100 పాపాలు చేసి నీ కుటుంబం కాబట్టి వాళ్ళ పోయి కూర్చున్నారు ఫామ్ హౌస్లో. మీ అయ్యనేమో రోజా పెట్టిన రొయ్యల పులుసు అలవాటు పడ్డాడు, నువ్వేమో లెగ్గులు పెగ్గులకు అలవాటు పడ్డావు అని నువ్వు అరా మాట్లాడేది మా ముఖ్యమంత్రి పైన. బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, దగ్గర పెట్టుకొని మాట్లాడు. తెలంగాణ ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి వస్తలేదు. ఉద్యమకారుడు అని జబ్బలెగరేసుకుంటాను బిడ్డ. ఉద్యమకారుడు నిజమైన మా కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య, చచ్చిపోయిన శ్రీకాంత్ చారిరా. ఇది ప్రజాబలంతో వచ్చిన తెలంగాణ. మేము కేసులు పెట్టాలంటే రోజు లేస్తే ఒక దిక్కు, కూర్చుంటే ఒక దిక్కు కేసులు పెట్టగలుగుతాం. ఆ తెలివి ఉంది, ఆ సత్తా ఉంది. కానీ ఆ భేషజాలకు పోకుండా ఈడీ నోటీస్ ఇచ్చింది కదా, ముందుగా ఇచ్చింది ఈడీ కదా. నువ్వు ఏదైతే 50 కోట్లు అక్కడికి పంపించిన కార్ రేసింగ్ కోసం, తర్వాతనే కదా ఏసీబీ ఎంటర్ అయింది. ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు? మీరే కదా, మీ ఆయంలో కదా. ఇప్పుడు అధికారులంతా జైల్లో మగ్గుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే కదా నువ్వు చేయించినావు అనేది. అన్ని ఫ్యామిలీలో చిచ్చు పెట్టినావు నువ్వు. నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? ఇంకా 10 ఏళ్ల పాలన ఏం చేసిండ్రు మీరు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా దళితునికి భూమి? మీ అయ్య తల నరుక్కుంటా అన్నాడు, కాపుల కుక్కలాగా ఉన్నా అన్నాడు. మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇవాళ ప్రతి గృహిణి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం. ఆడబిడ్డల కళ్ళల్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుంటే ప్రతి రైతు భరోసా పడ్డాక చెప్తున్నారు, అన్న మాకు పడ్డది, మాకు 5 ఎకరాలకు పడ్డది, 10 ఎకరాలకు పడ్డదని. ఇంత గొప్పగా చెప్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నువ్వు డ్రామారావాన్ని మంచిగా పెట్టిండు, పేరెవరు పెట్టినావు కానీ నువ్వు మీ అయ్యా నీ కుటుంబం అంతా. అందుకే నేను ఛాలెంజ్ చేసిన, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఉద్యమానికంటే ముందు ఎంత ఉన్నాయి, ఉద్యమం తర్వాత మీ ఆస్తులు ఎంత వచ్చినాయో చెప్పండి, బహిర్గంగా పెట్టండి.